ఈ వరల్డ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్లో చివరి వర్తమానంగా దేవుడు మనకిస్తున్న ఈ మాట, శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము దేవుని దగ్గర నుండే వస్తుంది అని చాలా అద్భుతంగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. మీరు ఈ కాన్ఫరెన్స్ ప్రారంభంలో వచ్చుంటే నేను ఆ వెల్కమ్ అడ్రస్ ఇస్తూ, ఈ కాన్ఫరెన్స్లో దేవుడు మనకు కొన్ని బహుమానాలు ఇవ్వబోతున్నాడు, వాటిని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అని కొన్ని బహుమానాల గురించి నేను మాట్లాడాను. ఈరోజు ఇక చివరి మెసేజ్లో దానికి కనెక్షన్గా దేవుని దగ్గరికి రావడం ద్వారా దేవుడు మనకు ఏమి అనుగ్రహిస్తారు, ఏమి ఇస్తారు అని కనుక ప్రశ్నిస్తే, లేఖనాల్లోంచి ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని కోరుతున్నాను. యేసు ప్రభు దగ్గరికి వస్తే మాకేంటండి, మాకేం వస్తుందండి అని చాలామంది అడిగేవాళ్ళు ఉన్నారు. ఒకసారి మా నాన్నగారి దగ్గరికి ఒక ఆమె వచ్చి, అయ్యా నేను యేసు ప్రభు దగ్గరికి వస్తాను, లేదా మీ చర్చ్కి వస్తాను, నాకు కొంచెం కందిపప్పు, మినపప్పు, ఆ తర్వాత కొబ్బరి నూనె, మంచి నూనె ఇలాంటివి ఏమన్నా ఇప్పిస్తారని అడిగింది. అప్పుడు మా నాన్నగారు చెప్పారు, అమ్మ అవన్నీ కోటలో దొరుకుతాయమ్మ, ఎక్కడ కావాలి, ఇక్కడ నీకు కావాలంటే వాటికి అతీతమైనవి దొరుకుతాయి దేవుని దగ్గర. యేసుక్రీస్తు ప్రభు ఏమి ఇవ్వడానికి లోకానికి వచ్చారు? బహుశా కొంతమంది భౌతిక సంబంధం ఈవులేవో ఆయన దగ్గర దొరుకుతాయని వస్తారు. యేసు ప్రభు దగ్గర నువ్వు ఎలా వచ్చావు అనే ప్రశ్న కాదు, కానీ వచ్చిన తర్వాత ఏమి నేర్చుకుంటున్నావు అనే ప్రశ్నని ఆ సందర్భాల్లో మీకు చెబుతున్నాను. యాకోబు అనే దైవజనుడు దేవునికి లక్షణాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ యాకోబు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు అని చరిత్ర చెబుతా ఉంది. యేసు ప్రభు వారు జన్మించిన తర్వాత మరియమ్మ గారికి, యోసేపు గారికి, మరియమ్మ గారికి కొంతమంది పిల్లలు కలిగారు అని లేఖనాల్లో వారి పేర్లు మనం చూస్తున్నాము. చరిత్ర కూడా ధృవీకరిస్తుంది. కొన్ని మత శాఖల వారు దాన్ని ఒప్పుకోరు, కానీ వాస్తవాన్ని పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారికి కొంతమంది సహోదరులు ఉన్నట్టుగా లేఖనాల్లో మనం చూసాం. తొలిచూలుగా యేసు ప్రభు పుట్టారు. అప్పటికి మరియమ్మ కేవలం ప్రదానం మాత్రమే చేయబడింది, కానీ వివాహం అయితే జరగలేదు. కన్య గర్భాన యేసు ప్రభు జన్మించారు. ఆ తర్వాత యోసేపు గారికి, మరియమ్మ గారికి కొంతమంది పిల్లలు కలిగితే వారు యేసు ప్రభువును అంగీకరించలేదు. ఆయన అద్భుతాలు చేస్తున్నారు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు, పరలోక రాజ్య సంగతులు బోధిస్తున్నారు. అనేక మంది ఆయన వెంబడిస్తున్నప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు ఆయన విశ్వాసం ఉంచలేదని లేఖనాలు స్పష్టీకరించాయి. ఎందుకు ఆయన అంగీకరించలేదంటే, బహుశా మా కళ్ళ ముందే తిరిగాడు, మా కళ్ళ ముందే పెరిగాడు, ఈయన దేవుడేంటి అనే అవిశ్వాసం బహుశా వారిలో ఉండుండొచ్చు. కానీ యేసు ప్రభు శిలువ మీద చనిపోయిన తర్వాత, 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ఈ కుటుంబ సభ్యుల్లో చాలా మంది, అంటే యేసు ప్రభు సహోదరుల్లో చాలా మంది యేసు ప్రభువును అంగీకరించి వాస్తవాన్ని తెలుసుకున్నారు. అందులో యాకోబు అనే దైవజనుడు కూడా ఉన్నాడు. ఈయన ఆ తర్వాత కాలంలో జెరూసలేం కౌన్సిల్కి ఆయన హెడ్గా మారి అద్భుతమైన పరిచర్య ఆయన కొనసాగించారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని ప్రేరేపించినప్పుడు ఈ పత్రిక రాశాడు. మీరు యాకోబు పత్రిక జాగ్రత్తగా చదివితే 5 అధ్యాయాలు ఉంటాయి. వీటిలో ఈ యాకోబు పత్రికను బైబిల్ పండితులు ఏమంటారంటే ప్రావర్బ్స్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ అంటారు. క్రొత్త నిబంధనలో సామెతల గ్రంథాన్ని చదవాలి అనుకుంటే మీరు యాకోబు పత్రిక చదవండి అన్నాడు. ఒక్కొక్క మాట పరిశుద్ధాత్మ ప్రేరేపితమై ఎన్నో శ్రేష్టమైన మాటలు అక్కడ సెలవిచ్చారు. పాల్ ఇమ్మాన్యుయల్ గారు చెబుతూ, బైబిల్ గ్రంథంలో ప్రొఫెసీస్ ఉన్నాయి, ఆ తర్వాత ప్రామిసెస్ ఉన్నాయి, ఆ తర్వాత ప్రిన్సిపల్స్ ఉన్నాయని చెప్పారు కదా. ప్రొఫెసీలు మన జీవితంలో నెరవేరాలి అంటే క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించిన ఆదేశాల ప్రకారం మనం నడవాలి అనే ఆ సందేశాన్ని యాకోబు అనే దైవజనుడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈయన ఏమంటాడంటే, దేవుని దగ్గర కొన్ని వరాలు ఉన్నాయి. అవి ఎలాంటివంటే సంపూర్ణమైన వరాలు. వాటిని ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ గిఫ్ట్ అన్నాడు. పర్ఫెక్ట్ గిఫ్ట్ అనే మాట మనం చదివినప్పుడు ఇంకా దానిలో ఏ విధమైన ఇంపర్ఫెక్షన్ లేదు, కొరత లేదు, కొదువ లేదు. దేవుడు ఏదైనా మనకు అనుగ్రహించారంటే సంపూర్ణంగా అనుగ్రహిస్తారు అని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. మాకు తెలిసిన ఒక ఆమె ఉండేది. ఆ సందర్భాల్లో మేము వారి గ్రామానికి వెళ్ళినప్పుడు ఆమె వచ్చిన వారందరికీ కూడా, అంటే మన టీం అందరికీ కూడా ఏవో కొన్ని ఆహార పదార్థాలు సిద్ధపరచాలని ఉదయం నుండి బాగా కష్టపడేది. సాయంకాలం అయిన తర్వాత మేమందరం వెళ్ళిన తర్వాత ఆమె తీయడం మాత్రం చాలా గట్టిగానే తీసేది. ఆ క్యాన్లోంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పకోడీ పెట్టాలనుకోండి, తీసేటప్పుడు చాలా గట్టిగా తీసేది, కానీ తీరా మన చేతుల్లోకి వచ్చేసరికి 1, 2 ఉండేవి. అంటే ఆమెకి పూర్తిగా ఇవ్వడం ఇష్టం లేదనమాట. సంపూర్ణంగా ఇవ్వడం చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు. మనిషి యొక్క బహుమానాలు కావచ్చు, మనుషుల యొక్క కానుకలకు కొన్ని పరిమితులు ఉంటాయి. కానీ దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే అది సంపూర్ణంగా ఇస్తాడు, పర్ఫెక్ట్గా దేవుడు ఇస్తాడని లేఖనాల్లో మనం చూసాం.